బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెట్టింగ్ యాప్ కేసులో సిఐడి విచారణకు సినీ నటి మంచు లక్ష్మి, రీతు చౌదరి, భయ్యా సన్నీ యాదవ్ హాజరయ్యారు. వీరిని లక్డీ కపూర్లోని సిఐడి కార్యాలయంలో విచారిస్తున్నారు అధికారులు. బెట్టింగ్ యాప్ల నుంచి తీసుకున్న పారితోషికం, కమిషన్లపై అధికారులు ప్రశ్నిస్తున్నారు. బెట్టింగ్ యాప్ కేసులో సిఐడి విచారణకు సినీ నటి మంచు లక్ష్మి, రీతు చౌదరి, భయ్యా సన్నీ యాదవ్ హాజరయ్యారు. వీరిని లక్డీ కపూర్లోని సిఐడి కార్యాలయంలో విచారిస్తున్నారు అధికారులు. బెట్టింగ్ యాప్ల నుంచి తీసుకున్న పారితోషికం, కమిషన్లపై అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇటు బెట్టింగ్ యాప్ కేసులో అయితే సిఐడి విచారణకు సినీ నటి మంచు లక్ష్మి, అలాగే రీతు చౌదరి, భయ్యా సన్నీ యాదవ్ హాజరయ్యారు. విచారణ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. దాదాపు గంట పాటు విచారణ జరిగినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఈ విచారణలో వారిని ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, అప్డేట్స్ ఏంటి? అయితే బెట్టింగ్ యాప్ సంబంధించిన నేపథ్యంలో సిఐడి ఇప్పటికే పలువురిని విచారించింది, సినీ ప్రముఖులను. అయితే ఈ రోజు మాత్రం చూస్తే మంచు లక్ష్మితో పాటు భయ్యా సన్నీ యాదవ్ తో పాటు రీతు చౌదరిని కూడా ఈ రోజు సిఐడి అధికారులు విచారణ కొనసాగించారు. విచారణలో భాగంగా చూస్తే మాత్రము ప్రధానంగా ఈ యొక్క బెట్టింగ్ యాప్ కు సంబంధించిన నేపథ్యంలో వీరు ఎప్పుడెప్పుడు ఎంత ఒప్పందాలు చేసుకున్నారు, దాని తర్వాత దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పి కూడా ప్రధానంగా వారు చెప్పడంతో ఈ రోజు విచారణకు కూడా హాజరయ్యారు. అయితే బెట్టింగ్ ప్రమోషన్ లో సంబంధించిన సుమారు ఒక గంట పాటు యొక్క విచారణ కొనసాగింది. అయితే ముఖ్యంగా చూస్తే వీరికి హైదరాబాద్, సైబరాబాద్ వద్ద నమోదైన ఎఫ్ఐఆర్ల ఆధారంగా కూడా దీనికి సంబంధించి మొత్తము 29 మంది సెలబ్రిటీల పైన కూడా కేసు నమోదయ్యాయి. అయితే ఇందులో భాగంగానే ఈరోజు విచారణ కొనసాగించారు. అయితే ఏ బెట్టింగ్ యాప్ సంబంధించిన ప్రమోషన్ లో ఎంత పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నారు, ఆ డబ్బులు తీసుకున్న సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు, ఇతర సంబంధించిన ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇప్పటికే సిఐడి అధికారులకు సంబంధించి వీరు విచారణ కూడా కొనసాగించారు. అయితే ఇందులో భాగంగా చూస్తే 6 ప్రమోషన్ కు సంబంధించిన ఒప్పందాల పత్రాలు కావచ్చు, ఇతర సంబంధించిన వాటన్నిటిని కూడా ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు సిఐడి అధికారులకు కూడా వీరు చెప్పిన పరిస్థితి కూడా చూస్తాం. దాదాపు ఒక గంట పాటు కూడా ఈ యొక్క విచారణ కొనసాగిన దాని తర్వాత వీరు వెళ్లిపోయారు. అయితే వెళ్లిపోయే సమయంలో ఎక్కడ కూడా మీడియాతో మాత్రం మాట్లాడకుండా వెళ్లిపోయిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. రైట్, థ్యాంక్ యూ పవన్.